పూజలు వ్రతములు చేసినా ఏమీ ప్రయోజనము లేదని, కేవలము భక్తి శ్రద్ధలతోనే శ్రీహరిని పొందవచ్చునని తెలియచేసి శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా శ్రీహరిని పొంది ఆయనను దర్శించే మార్గం ఏమిటి? ఆయన సులభ సాధ్యుడు కాడా? పరమాత్మ దర్శనము కోసము పరితపించే వారికి ఆ అదృష్టమే కలుగదా? ఈ విషయములను నారద మహర్షికి వివరిస్తున్నారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ పద్యములో. ఉపవాసవ్రత శౌచశీల మఖ సంధ్యోపాసన అగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూరలచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు నచ్యుతుని అర్ధిన్ గొల్వలేకుండినన్. నారద, ఉపవాసములు చేయుట, అనేకమైన వ్రతములను ఆచరించుట, శుచి శుభ్రత ఆచార నియమములను పాటించుట, సదాచారవర్తనము కలిగి ఉండుట, యజ్ఞ యాగములు నిష్ఠతో ఆచరించుట, సంధ్యోపాసన అగ్ని కార్యములను ఆచరించుట, జప తప దానములను చేయుట, గ్రంథములను అధ్యయనము చేయుట మొదలైనవి ఎన్ని ఆచరించినా వాటినన్నిటినీ కూడా శ్రీహరి లక్ష్మీపతి పాపనాశనుడు అచ్యుతుడు అయిన పరమాత్ముని నిజమైన భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే మోక్ష ప్రాప్తి కలుగదు. ఈ పద్యములో శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజునకు అసలు సృష్టి రచనాక్రమము ఏ విధముగా జరిగినది అన్న విషయమును సవివరముగా తెలియచేస్తున్నారు. హరి యందు ఆకాశము, ఆకాశమున వాయు, అనిలంబు వలన హుతాశనుండు, హవ్యవాహనునందు అంబువులు, ఉరకంబు వలన వసుంధర కలిగే, ధాత్రి వలన బహుప్రజావళి ఉద్భవం బయ్యే, ఇంతకు మూలమయ్యు సగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండవ్యయుడు, అజరుడు అనంతుడాఢ్యుడాది మధ్యాంత శూన్యుండు, అనాది నిధనుడు, అతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారమీక్షించి తెలియజాలరెంతటి మునులైన జనవరేణ్య. రాజా, సృష్టి క్రమము ఈ విధముగా ఉన్నది. శ్రీహరి నుండి ఆకాశము, దాని నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, దాని నుండి జలము, జలము నుండి భూమి, దాని నుండి సమస్త జీవరాశులు ఉద్భవించినవి. వీటన్నిటికీ మూల పురుషుడైన శ్రీమన్నారాయణుడు చిదానంద స్వరూపుడు, క్షయము లేనివాడు, అజరుడు, అనంతుడు, ఆదిమధ్యాంతరహితుడు. ఆయన సృష్టి రచనా క్రమమును గురించి హేతువాదముతో తర్కించువారు ఎంత గొప్పవారైనను వారేమీ గ్రహించలేరు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో